నమస్తే నందకిషోర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి సంగీత గారు. హౌ ఆర్ యూ? ఐయామ్ డూయింగ్ గ్రేట్ అండి. సో, దట్స్ ఈసారి ఏంటంటే టాపిక్ మీరు చాలా విషయాల్లో మాకు మంచిగా క్లారిటీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ వస్తున్నారు. చాలా మందికి యూజ్ అవుతుంది. మీరు చెప్పే కంటెంట్. మన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టాపిక్ పైన చేయండి, ఆ టాపిక్ పైన చేయండి అని. సో, ఈ మధ్య కాలంలో ఆహ్, ఒక అమ్మాయి దుబాయ్‌కెళ్ళింది. లైక్ జాబ్ చేయాలి. తనిక్కడ హుహు. జాబ్ చేయాలంటే లేదు నేను కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక అమ్మాయి దుబాయ్‌కెళ్ళి ఒక బ్రోకర్ త్రూ ఎళ్లి అక్కడ జాబొస్తుంది. నేను ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులు హోటల్‌లో ఉంచారు. ఓకే. కానీ హోటల్‌లో ఉంచారు. ఎక్స్‌పెన్సెస్ తన జాబ్‌కి పే చేసేవంతా గూడా ఒక ఆల్‌మోస్ట్ 6, 7 లాక్స్ వాళ్ళు పే చేశారు. ఓకే. పే చేసి అక్కడికెళ్ళిన తర్వాత జాబ్ ఇంకా రాలేదు. ఇంటర్వ్యూ కోసం వెతుకుతాము, చూస్తాము. లైక్ ఇలా చెప్తూ ఉంటే ఒక 10 డేస్ ఉండి ఆ అమ్మాయికి భయమేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకొనొచ్చేసింది. హ్మ్. ఆ మాత్రం తనకి అంటే ఆ భయం వల్లో లేకపోతే ఇంకేదో దాని వల్ల వచ్చేసింది. బట్ ఇలాంటి కేసెస్ నిజంగా జరుగుతూ ఉంటాయి. చాలా వింటూ ఉంటాం మనం. సో, ఎవరినో నమ్మి వెళ్ళిపోవడము, అవును. అక్కడ తెలియకపోయినా ఉండడము. సో, అది చాలా అంటే భయానక సిట్యుయేషన్. సో, అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఏం చేయాలి? అసలు ఏం చూసుకొని వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయాలి? ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్‌లో దుబాయ్, సౌదీ, ఖతర్ లాంటి ప్లేసెస్‌లో చాలా మంది ఎస్పెషల్లీ వుమెన్ యెస్. జాబ్ ప్రామిసెస్‌తో మోసపడి హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోతే ఫోర్స్డ్ లేబర్ సిట్యుయేషన్‌లో హ్మ్. పడిపోతుంటారు. వెరీ రైట్. ట్రూ. యాహ్! సో, నేను మీకు ఒక క్లియర్ ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ చెప్తాను. సో, బేసిక్‌గా ప్రివెన్షన్ బిఫోర్ గోయింగ్ అని ఒక ప్లాన్ పెట్టుకుంటే ఎనీ హ్మ్. కంట్రీకి, ఏ కంట్రీ కన్నా ప్రివెన్షన్ బిఫోర్ గోయింగ్ అని ఒక ప్లాన్ పెట్టుకొని ఆలోచిస్తే రిసర్చ్ చేస్తే థింగ్స్ చాలా ఈజీ అయిపోతాయండి. ఓకే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే జాబ్ ఆఫర్ లెటర్ వస్తుందో, ఆ జాబ్ ఆఫర్ వెరిఫై చేయాలి. అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒకటుంటుంది. ఒక క్లియరెన్స్ ఉంటుంది. పీఓఈ అంటారు దాన్ని. ఓకే. ఓకే. సో, పీఓఈ క్లియరెన్స్ కంపల్సరీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ యూ నో ఇమిగ్రేషన్ చెక్ ఆర్ ఇండియన్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది. ఇమైగ్రేట్ పోర్టల్. ఓకే. అందులో ఏజెన్సీ పేరు, ఎంప్లాయర్ వ్యాలిడిటీ లైసెన్స్ చెక్ చేయాలి. ఓకే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ immigrat.gov.india అని కొడితే అందులో ఎవరైతే జాబ్ ఆఫర్ చేశారు, ఏ కంపెనీ అయితే చేస్తుందో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబరు అవన్నీ అడిగి అవి అవి లేకుంటే అవాయిడ్ చేయాలి. ఎంప్లాయర్ గాని ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదు అంటే ఫస్ట్ థింగ్ ఈస్ టు అవాయిడ్ ఇట్. బట్ మోస్ట్‌లీ గల్ఫ్ కంట్రీస్‌కెళ్ళే వాళ్ళెలా ఉంటారంటే, ఇంటర్ చేసిన వాళ్ళు, 10థ్ చేసిన వాళ్ళు, కొన్ని సార్లు చదువుకోని వాళ్ళు, ఇలాంటి వాళ్ళెళ్తుంటారు. సో, ఇలాంటి అవును. వాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. అదే. సో, ఇలాంటి సొల్యూషన్స్ అండి వాళ్ళు వినాలి. అండ్ దే నీడ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. అంటే చాలా మందికి తెలీదు. వాళ్ళు 10థ్ చేసి, ఇంటర్ చేసి అసలు అవగాహన లేకుండా డైరెక్ట్ జాబ్ ఆఫర్ తీసుకొని, అప్లై చేసుకొని, సో, ఇవన్నీ చేసే ముందు రిసర్చ్ చేయడం ఇంపార్టెంట్. సో, రిజిస్ట్రేషన్ నంబరు, ఏజెన్సీ డీటెయిల్స్, ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవన్నీ కనుక్కొని, హ్మ్. ఎంప్లాయర్‌ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసి, ఈమెయిల్ చేసి, అక్కడ హెచ్ఆర్‌ని కాంటాక్ట్ చేసి చేసుకుంటే, ఇవన్నీ చాలా ఈజీగా తెలిసిపోతాయి. ఓకే. యాహ్! అండ్ ఆల్సో ఆ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్. అసలు కాంట్రాక్ట్‌లో జాబ్ రోల్ ఏంటిది? సాలరీ ఏంటిది? అకామోడేషన్ ఉందా? ఫుడ్ ఉందా? లేకపోతే లీవ్ పాలిసీ ఏంటిది? రిటర్న్ టికెట్ ఇస్తున్నారా? ఓకే. కాంట్రాక్ట్ కాపీ ఏంటి? ఓకే. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే నెవర్ సరెండర్ ద పాస్‌పోర్ట్. హ్మ్. ఓకే. ఎక్కడ ఫ్లైట్‌లో ఏ కూడా విషయంలో పాస్‌పోర్ట్ అయినా ఫ్లైట్‌లో ఎక్కినంక కూడా పాస్‌పోర్ట్ మీ దగ్గరే పెట్టుకోవాలి. మీరే ఓకే. క్యారీ చేయాలి. ఓకే. ఎవ్వరికివ్వకూడదు. ఎవ్వరికీ ఇవ్వరు. జాబ్ ఏజెంట్‌కి గాని, డ్రైవర్‌కి గాని, ఎంప్లాయీకి గాని పాస్‌పోర్ట్ అస్సలు ఇవ్వకండి. ఓకే. ఓకే. సో, చాలా రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి ఫ్రాడ్ చేయడానికి. లైక్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ వీసాలో వెళ్లి అక్కడ జాబ్ సెట్ చేస్తామంటారు. ఓకే. యాహ్! సేమ్. యాహ్! నేనిందాక చెప్పిన కేసు గూడా అదే. టూరిస్ట్ వీసా పైన తీసుకెళ్ళి జాబ్ ఉంది అని చెప్తున్నారు. యాహ్! కొన్ని కంట్రీస్ చేస్తాయి. బట్ ఓకే. నాట్ గల్ఫ్ కంట్రీస్ ఐ బిలీవ్. రైట్. కొన్ని కంట్రీస్ చేస్తాయి. షెంగెన్ కంట్రీస్ విజిటర్స్ టు వర్క్ పర్మిట్ అని ఆప్షన్స్ ఉంటాయి. అంటే కొంచెం టైమ్ సేవ్ చేయడానికి ఈ ప్రాసెస్ చేస్తుంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్ వీసా కాపీలో జాబ్ రోల్ మిస్ మ్యాచ్ కనిపిస్తుంది అప్పుడప్పుడు.
ఓకే. ఓకే. ఆఫర్‌లో ఒక జాబ్ రోల్ ఉంటుంది. వీసా కాపీ మీద డిఫరెంట్ జాబ్ రోల్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఫస్ట్ 1-2 మంత్స్ ఫ్రీ వర్క్ అని చెప్తారు కొంతమంది. ఫస్ట్ 2 మంత్స్ ఓకే. ఫ్రీ చేయండి. దాని తర్వాత పే చేస్తామని. అస్సలు నమ్మకండి. ఓకే. హ్మ్. కొంతమంది ఎంప్లాయర్ కాంటాక్ట్ డీటెయిల్స్ క్లియర్‌గా ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల కూడా ఈజీగా మీరు హ్మ్. ఈ రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. ఇవన్నీ అవును. ఇవ్వరు. అక్కడికెళ్ళిన తర్వాత ఇస్తాం మేము అని అంటారు. యాహ్! ఓకే. హ్మ్. ఒకవేళ ట్రాప్ అవుతే ఎమర్జెన్సీ స్టెప్స్ ఉంటాయి. ఏం చేయాలి? స్పెషల్‌గా ఏంటి? వుమెన్‌కి చెప్తున్నాం. ఓకే. స్పెషల్‌గా ఇమ్మీడియేట్‌గా వుమెన్ అయితే కాంటాక్ట్ ఇండియన్ ఎంబసీ ఇన్ దుబాయ్. ఓకే. ఓకే. ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఉంటుంది. +971 507 347 676 24/7 హెల్ప్ లైన్‌లో ఉంటారు అవైలబుల్. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ చేయాలి. ఓకే. ఓకే. కాల్ ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ ఓవర్‌సీస్. ఓకే. మా డాడ్ పోర్టల్ అని ఉంటుంది. MADAD పోర్టల్. హ్మ్. వాళ్ళు 24/7 వాట్సాప్‌లో కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. ఓకే. వాళ్ళ నంబర్ వచ్చేసి +91 9811 972011. ఓకే. 24/7 వీళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు. ఓకే. ఓకే. పోలీస్ ఇన్ హోస్ట్ కంట్రీ, లోకల్ పోలీస్. ఒకవేళ దుబాయ్‌లో ఉంటే యూఏఈ కాల్ చేయండి 999 వచ్చేస్తారు ఇమ్మీడియేట్‌గా. ఓకే. ఓకే. టెల్ దెమ్ క్లియర్‌లీ యూ ఆర్ అన్ ఇండియన్ నేషనల్ అండ్ యువర్ పాస్‌పోర్ట్ ఈస్ హెల్డ్ ఇల్లీగల్లీ. ఓకే. ఓకే. అలాగే వుమెన్స్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఉంటుంది యూఏఈలో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఫౌండేషన్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు. ఓకే. ఓకే. 800-111 నంబర్ ఉంటుంది వాళ్ళది. ఓకే. వాళ్ళు కూడా దే ప్రొవైడ్ షెల్టర్. లీగల్ ఎయిడ్ ఇస్తారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, షెల్టర్, యూనో సేఫ్ రిపాట్రియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే. అది కాకుండా మీడియా హెల్ప్, సోషల్ మీడియా హెల్ప్. ఓకే. ట్వీట్ చేయొచ్చు @ఇండియన్ ఇండెమ్ అబుదాబి అని ఒకటి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఓకే. ట్వీట్ చేయొచ్చు. లేదా CGI దుబాయ్ అని ట్వీట్ చేయొచ్చు. MEA ఉంది. MEA ఇండియా. దే హ్మ్. రెస్పాండ్ వెరీ ఫాస్ట్. ఓకే. యాహ్! యాహ్! MEA ఇండియా రెస్పాండ్ వాళ్ళ ఫాస్ట్‌గా రెస్పాండ్ చేస్తారు యాస్ సూన్ యాస్ దే సీ ద ట్వీట్. ఓకే. ఒకవేళ ఫోన్ లేదు, డబ్బులు లేవు అంటే ట్రై టు రీచ్ ద నియరెస్ట్ మాస్క్ లేకపోతే చర్చ్, టెంపుల్ ఆర్ ఇండియన్ గ్రోసరీ స్టాప్. ఓకే. ఓకే. ఈ ప్లేసెస్‌కి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవచ్చు. ఓకే. దే విల్ హెల్ప్ కాంటాక్టింగ్ ద ఎంబసీ. మన ఇండియన్స్ చాలా మందికి చాలా హెల్ప్ చేస్తారు. ఒక ఇండియన్ గ్రోసరీ యెస్. షాప్‌కి వెళ్ళిపోతే నేను ఇండియన్ అని చెప్తే 100% ఇమ్మీడియేట్‌గా ఎంబసీకి కాల్ చేస్తారు. ఓకే. ఓకే. సో, క్రౌడెడ్ ప్లేస్‌లో ఉండాలి యాహ్! అట్‌లీస్ట్. క్రౌడెడ్ ప్లేస్‌లో ఉండాలి. లేకపోతే చర్చ్‌కెళ్ళిపోవడమా, మాస్క్‌కెళ్ళిపోవడమా, హ్మ్. టెంపుల్‌కెళ్ళిపోవడమా డెఫినిట్‌గా దే విల్ కాంటాక్ట్. ఓకే. ఓకే. అట్‌లీస్ట్ ట్రై టు మెమరైజ్ వన్ ఎమర్జెన్సీ నంబర్ ఇన్ ఇండియా. హ్మ్. ఓకే. ఎవరైనా నంబర్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం గదా! అవును. అవును. యాహ్! సో, ఏదన్నా ఒక స్ట్రేంజర్‌కి మాట్లాడి నేను ఇమ్మీడియేట్ కాంటాక్ట్ చేయాలని. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ టిప్ ఫర్ వుమెన్ ఏందంటే ఆల్వేస్ షేర్ లైవ్ లొకేషన్ విత్ అ ట్రస్టెడ్ పర్సన్ ఇన్ ఇండియా. ఫ్రమ్ ద మొమెంట్ యూ ల్యాండ్ దేర్. ఎళ్ళే ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ఈ ప్లేస్‌కెళ్తున్నాను. లైవ్ లొకేషన్ పంపిస్తున్నాను అని చెప్పేసేసి వెళ్ళిపోవడం. ఓకే. ఓకే. ఏమైనా ఫోటో కాపీస్ గాని, డిజిటల్ కాపీస్ ఆఫ్ పాస్‌పోర్ట్ గాని, ఇట్లాంటియన్నీ క్లౌడ్‌లో గాని, ఈమెయిల్‌లో గాని సేవ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఎందుకంటే పాస్‌పోర్ట్ తీసేసుకున్నారనుకో మనకి అట్‌లీస్ట్ ఇఫ్ యూ హావ్ కాపీస్ వి కెన్ రీచ్ అవర్ ఎంబసీ. ట్రూ. యాహ్! ఇఫ్ సమ్‌వన్ టేక్స్ యూ టు అ డిఫరెంట్ ప్లేస్ ఓకే. అక్కడ అందరికి. తీసుకెళ్తా అని చెప్పి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్తే అస్సలు రిఫ్యూజ్ చేయండి ఇమ్మీడియేట్‌గా. రిఫ్యూజ్ హ్మ్. చేసి నియరెస్ట్ పోలీస్‌కో లేతే నియరెస్ట్ పోలీస్ స్టేషనో లేదా సెక్యూరిటీ పోస్ట్‌కి వెళ్ళిపోవడం బెటర్. ఓకే. నియరెస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్‌కో అలాంటి అట్‌లీస్ట్. ఎగ్జాక్ట్‌లీ. నేనొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇన్ 2022 హ్మ్. హైదరాబాద్‌లో ఉన్న వుమెన్ దుబాయ్‌లో డొమెస్టిక్ వర్క్‌కి తీసుకెళ్తా అని చెప్పి హ్మ్. ఒమాన్ బోర్డర్‌కి హ్యూమన్ ట్రాఫికింగ్ అటెంప్ట్ చేశారు. ఓహ్ మై గాడ్! ఓకే. తను సీక్రెట్‌గా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి మ్యాడాట్ పోర్టల్‌లో కంప్లెయింట్ పెట్టి ఇండియన్ ఎంబసీ ఎంఐఎన్‌కి ప్లస్ దుబాయ్ పోలీస్‌తో కోఆర్డినేషన్ చేస్తే 48 అవర్స్‌లో ఆమెను రెస్క్యూ చేశారు. మై గాడ్! యాహ్! అండ్ షీ వాస్ సేఫ్ అండ్ బ్రాట్ బ్యాక్ థాంక్ టు యూ. ఇండియా. అట్‌లీస్ట్. యాహ్! యాహ్! రెస్పాండ్ అంటే మనం అంత క్విక్‌గా రియాక్ట్ అయితే అంత తొందరగా సేవ్ అవ్వగలుగుతాం. యెస్ అండి. యెస్. ఫాస్ట్ యాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ట్రూ. ఇట్లాంటి ప్రివెన్షన్ బిఫోర్ గోయింగ్ అని ప్లాన్ చేస్తే ఐ థింక్ నో వన్ విల్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. ట్రూ. ట్రూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎళ్ళే ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎళ్ళిన హ్మ్. తర్వాతైనా తెలివిగా బిహేవ్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. సూపర్బ్ అండి. చాలా చక్కగా సింపుల్‌గా చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్
ఇప్పుడు డొమెస్టిక్ వర్క్ కోసం తీసుకెళ్తారు గదా! మెయిడ్స్ లాగా. అవును. ఇంట్లో పని చేసే వాళ్ళలాగా. సో, అవును. ఈవెన్ యూఎస్‌లో కూడా చాలా మంది డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకోవడానికని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. అవును. పిల్లల్ని చూసుకోవడానికి. సో, వాళ్ళు అవును. ఏ వీసా పైన వెళ్తారండి మామూలుగా? డిపెండ్స్ అండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్, కెనడా అయితే వాళ్ళకి కేర్ టేకర్ వీసాస్ ఉంటాయి. కేర్ టేకర్ వీసాస్. కేర్ అంటే టేకర్ అది వీసాస్ ఉంటాయి. బీ2 కిందకొస్తుందా ఎలా? యాహ్! అంటే కొన్ని అన్‌స్కిల్డ్ వీసా కిందకొస్తాయి. కొన్ని గల్ఫ్ కంట్రీస్‌కైతే అన్‌స్కిల్డ్ వీసాస్ కిందకొస్తాయి. ఓకే. అండ్ కెనడాకైతే కేర్ టేకర్ వీసాస్ లైక్ ఎల్ఎంఐ అంటారు. అండ్ ఓకే. ఎల్ఎంఐ మీద లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. సో, ఎల్ఎంఐ మీద వెళ్తుంటారు. బట్ ఓకే. యూఎస్‌కైతే చాలా మంది దే గో ఆన్ visas such as H1B గాని అట్లాంటి సబ్ వీసాస్ ఉంటాయి. సో ప్రాబబ్లీ అలా దే మైగ్రేట్ యాస్ డొమెస్టిక్ వర్కర్స్. ఓకే. యాహ్! సో, వాళ్ళు ఎన్ని రోజులు ఉండొచ్చు? అలా పర్మిషన్ ఏమన్నా ఉంటుందా? లేకపోతే ఎన్ని ఇయర్స్ అన్నా ఉండొచ్చా? వెల్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎల్ఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకైతే 2 ఇయర్స్ దాకా ఉంటుంది. ఓకే. హుహు. అండ్ మిడిల్ ఈస్ట్ అయితే అగైన్ డిపెండ్స్ అపాన్ ది డ్యూరేషన్ ఆఫ్ ద వీసా. కొంతమంది 6 మంత్స్ అంటారు. కొంతమంది 1 ఇయర్ వీసా వస్తుంది. అండ్ ఎక్స్‌టెన్షన్ గూడా ఉంటుంది. ఓకే. సో, ఇది జనరల్ వీసా ప్రాసెస్ అండి. ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్ వచ్చే తర్వాత ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్ సైన్ చేసి దే విల్ అప్లై ఫర్ ది వీసా. యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు అడిగానంటే మోస్ట్‌లీ వీళ్ళే ఎక్కువగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్‌కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో, యాహ్! కొంచెం చదువుకోకుండా ఈ వీటి గురించి పరిజ్ఞానం లేని వాళ్ళు హుహు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికే మళ్ళీ ఒకసారి అడిగాననమాట వాళ్ళ గురించి. షూర్ అండి. ఎందుకంటే ఎంప్లాయర్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్‌మెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ అనుకున్నారనుకోండి. హ్మ్. తద్బీర్ సెంటర్స్ అని ఉంటాయి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏజెన్సీస్. సో, అక్కడి నుంచి హ్మ్. అప్లై చేసుకోవాలి. సౌదీకైతే సౌదీ ఎంజాజిట్ సిస్టమ్స్ అని ఉంటాయి. సింగపూర్‌కైతే ఎంఓఎం ఉంటుంది. లైక్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అని. యాహ్! హాంకాంగ్‌కి అయితే ఫారిన్ డొమెస్టిక్ హెల్పర్ త్రూ అప్లై చేస్తారు. ఇప్పుడు యూఎస్ఏ అనుకోండి బి1 డొమెస్టిక్ వర్కర్ వీసా ఉంటుందన్నమాట వాళ్ళకి. బి1 డొమెస్టిక్ వర్కర్ వీసా రిక్వైర్స్ ఎంప్లాయీ టు గివ్ ద వాలిడ్ యూఎస్ఏ వీసా. అండ్ వేజెస్ కూడా డిక్లేర్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మెడికల్ టెస్ట్ కూడా వెళ్ళాల్సొస్తుంది. కొన్ని కంట్రీస్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్‌కి గ్యామ్కా అప్రూవ్డ్ క్లినిక్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఆహ్, ఆహ్, ఈ కా ఈ కేర్ టేకర్ వీసాస్ మీద ఎళ్ళే వాళ్ళకి బ్లడ్ టెస్ట్, ఎక్స్‌రే టెస్ట్, జనరల్ హెల్త్ చెక్ కంపల్సరీ ఉంటుంది. సో, ఓకే. గల్ఫ్ కంట్రీస్‌కి అయితే 7-20 డేస్‌లో వీసా వస్తుంది. యూఎస్ఏకి అబౌట్ 1-3 మంత్స్ పట్టొచ్చు. సింగపూర్‌కి అబౌట్ 4-8 వీక్స్ పడుతుంది. అగైన్ యాస్ ఐ సెడ్ బిఫోర్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని పిఓఈ స్టాంప్ ఉంటుంది గదా! ఫైనల్ క్లియరెన్స్ ఫ్రమ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఉంటే వాళ్ళకి ఈజీగా వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో, ఇలా డిఫరెంట్ కంట్రీస్‌కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. యెస్, దేర్ ఆర్ సర్టెన్ లీగల్ వీసా కేటగరీస్ టు అప్లై ఫర్ కేర్ వర్కర్స్. ఫెంటాస్టిక్ అండి. సో, థాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ వస్తున్నారు మీరు. సో, ఇవన్నీ తెలుసుకోవాలి. అట్‌లీస్ట్ వీటిపైన మామూలు అవగాహన అన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు మన వాళ్ళంతా గూడా. సో, థాంక్ యూ సో మచ్ అండి. మరో తప్పకుండా అండి. టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సంగీత గారు.